ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 2012 పాకిస్తాన్పై విరాట్ కోహ్లీ 78 మరియు 1/21. పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒత్తిడి వేరే లెవెల్. అలాంటి మ్యాచ్లో 78 నాటౌట్గా నిలబడ్డం చిన్న విషయం కాదు. అంతేకాదు, బౌలింగ్లో 1 వికెట్ కూడా. ఇది కేవలం బ్యాటింగ్ ఇన్నింగ్స్ కాదు, మ్యాచ్ను కంట్రోల్ చేసిన ప్రదర్శన. 2016 వెస్టిండీస్పై విరాట్ కోహ్లీ 89 మరియు 1/15 నాటౌట్. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్. పరిస్థితి టఫ్. కోహ్లీ 89 నాటౌట్ చేసి చివరి వరకు నిలబడ్డాడు. పైగా బౌలింగ్లో 1/15, అంటే అవసరమైనప్పుడు బ్యాట్తోనూ బంతితోనూ సహాయం. కోహ్లీ గురించి ఒక నిజం: పెద్ద స్టేజ్లో ఆయన గేమ్ మరింత పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, మెంటల్ స్ట్రెంగ్త్. 2024 బంగ్లాదేశ్పై హార్దిక్ పాండ్యా 50 మరియు 1/32. హార్దిక్ గురించి చాలామంది అనుమానించారు, కానీ 2024లో అతనిచ్చిన సమాధానం స్ట్రైట్. ఫినిషర్గా 50 నాటౌట్, అది ప్రెషర్లో. బౌలింగ్లో కీలక వికెట్ కూడా. అంటే హార్దిక్ నిలువ ఎక్కడంటే మ్యాచ్ మొమెంటం మార్చే సామర్థ్యం. 2026 నమీబియాపై హార్దిక్ పాండ్యా 52 మరియు 2/21. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది, అతను కేవలం హిట్టర్ కాదు. 52 పరుగులు చేసి 2 వికెట్లు తీసి పూర్తి ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. అంటే బ్యాట్, బాల్ రెండింటలోనూ ప్రభావం. అసలు పాయింట్ ఏమిటంటే, ఐసీసీ టోర్నమెంటులలో భారత్కు అవసరమైనది స్టార్ ప్లేయర్లు కాదు, మ్యాచ్ విన్నర్లు. కోహ్లీ పెద్ద మ్యాచ్ ప్లేయర్, హార్దిక్ మొమెంటం షిఫ్టర్. ఇద్దరు కామన్ ఏమిటంటే ప్రెజర్లో పెర్ఫామ్ చేస్తారు. సోషల్ మీడియా ట్రోలింగ్, ఫామ్ డిబేట్స్ అన్నీ పక్కన పెడితే ఈ నంబర్లు చెప్పేది ఒక్కటే: టోర్నమెంటులో కీలక సమయంలో ఈ ఇద్దరూ డెలివర్ చేశారు. కానీ ఒక కఠినమైన ప్రశ్న: ఇద్దరిపైనే ఆధారపడితే సరిపోతుందా? ఇతర ప్లేయర్లు కూడా ఇలాగే కాంట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే ఒకరోజు ఈ మోడల్ పనిచేయదు. భారత్ వరల్డ్ టోర్నమెంటులు గెలవాలంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక హీరో కాదు, ప్రతి మ్యాచ్లో కనీసం 3 మ్యాచ్ విన్నర్లు కావాలి. ఇదే రియాలిటీ.